శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి ఫిబ్రవరి 12, 13 తేదీలలో ముగ్గురు ద్రోహులు 3 నిందలు వేస్తారు. వారు ఏ క్షణమైనా ఇలా చేయవచ్చు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఫిబ్రవరి 12, 13 తేదీల తర్వాత కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. మీరైతే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. లేదు అని అంటే గనక సమస్యలు తప్పవు. అయితే వాళ్ళు ఎవరు, మీ జాతకంలో కష్టాలను ఎలా తీసుకువస్తున్నారు, మీరు వాళ్లను ఎలా గుర్తుపట్టాలి, అదేవిధంగా వారి నుండి ఎలా తప్పించుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళదాము. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎటువంటి పని మొదలు పెట్టినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన అలంకరణ ధోరణి వీరిలో కనిపిస్తుంది. వీరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోష వాతావరణం వెల్లివెరుస్తుంది. కుటుంబ బంధాల పట్ల, జీవిత భాగస్వామి పట్ల, స్నేహితుల పట్ల మంచి క్రమశిక్షణ నిబద్ధతని నిబద్ధతతో కూడి ఉంటారు. అలాగే సంతానం పట్ల శ్రద్ధను వహిస్తారు. ఆరోగ్య విషయాల్లో, అలవాట్ల విషయాల్లో వీరైతే చక్కటి జీవన శైలిని పాటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అటువంటి అలవాట్ల నుండి తప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వీరైతే కనుక ఆపద అన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా వెనకాడరు. అలాగే వీరికి ఉన్నటువంటి బంధుమిత్రులు, స్నేహితులు వీరిని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు సంతోషంగా ఉండటానికి చేయవలసిన ప్రతి పనిని కూడా చేస్తూ ఉంటారు. జీవితంలో ముందుకు వెళ్లటానికి ఎంతటి కష్టానికైనా ఒడికట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనుక కష్టంతోనే వీరు చిన్నతనం నుంచి బరువు బాధ్యతల్ని మోస్తూ వచ్చారు. కాబట్టి వీరికి కష్టం అనేది అలవాటుగా మారిపోతుంది. వీరు ఎంత కష్టపడితే అంత తగ్గ ఫలితం అనేది వీరికి దక్కుతూ ఉంటుంది. జీవితంలో మంచితనంతో కొన్నిసార్లు వీరైతే కనుక మోసపోయారని చెప్పుకోవాలి. మంచితనం వల్ల వీరు చేసిన సహాయం వీరినే కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడివేసింది. వీరు చేసిన పనులను గుర్తుంచుకోకుండా, కృతజ్ఞత లేకుండా వీరి స్నేహితులు గాని, బంధువులు గాని వీరిని తోలనాడిన విషయాలు పదే పదే వీరికి జ్ఞాపకం వచ్చి మనసు కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ముగ్గురు ద్రోహులు 3 నిందలు వేయబోతున్నారు. వారు ఈ విధమైన ప్రయత్నాలు ఇంతకు ముందు కూడా చేసి ఉన్నారు. కానీ ఇప్పుడైతే కనుక వారు మరలా మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. మీ జీవితంలో మీకైతే ముగ్గురు ద్రోహుల పేర్లైతే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మిమ్మల్ని దెబ్బకొట్టే ప్రయత్నం వాళ్లు చేయబోతున్నారు. నలుగురిలో అవమానపరచడానికి అవకాశాన్ని వెతుకుతున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరో ఒకరు మీకు శత్రువులుగా మారుతున్నారు. ఇక కొందరు వ్యక్తులు ఎలా ఉన్నారంటే కనుక వాళ్ళు డైరెక్ట్ గా మీతో గొడవపడి మిమ్మల్ని ఓడించి అవమానించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అలా చేయకుండా పరోక్షంగా మీరు గొడవల్లో ఇరుక్కునే విధంగా మిమ్మల్ని అయితే ఇరికించబోతున్నారు. మీతో గొడవపడే ధైర్యం చాలక మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్లైతే చేస్తారు. ఇదంతా మీకు తెలియక మీరైతే అనవసరమైన గొడవల్లో ఇరుక్కుపోతారు, సమస్యల్లో దూరిపోతారు. ఇక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు కొన్నిసార్లు మానసికంగా ప్రశాంతత అనేది కోల్పోతుంది. అదేవిధంగా మీరు గనక కుటుంబ బాధ్యతల్లో కొనక చికాకులను ఏర్పరచుకుంటారు, కలహాలను రెచ్చగొట్టుకుంటారు. ఎందుకంటే కనుక మీరు ఈ ఒత్తిడిని అంతటిని కూడా కుటుంబంపై చూపిస్తూ ఉంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీరైతే కనుక కాస్త డిస్టర్బ్ అవుతారని చెప్పుకోవాలి. ప్రతికూలమైన ప్రభావం అనేది మీ యొక్క లైఫ్లో ఈ విషయాలైతే తీసుకువస్తాయి. మీరు జాగ్రత్త పడాలి. ఇటువంటి ద్రోహులు మీ చుట్టూ తిరుగుతున్నారు. కొందరు వ్యక్తులైతే మీకు మంచిగా నమ్మకంగా ఉంటూనే మీరు చేసే పనులకు సలహాలను ఇస్తూ ఉంటారు. వాటిని అమలు పరచడం ద్వారా, ఆచరించడం ద్వారా మీరైతే కనుక ఈ సమస్యల్లో ఇరుక్కుపోతారు. కానీ వాటిని విడిచిపెడితేనే మీకైతే కనుక మంచిది. మీరైతే కనుక బాగా ఆలోచించి
మీ కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రేయోభిలాషుల్లాగా చుట్టూ ఉంటూనే మీ చెడు కోరుకుంటూ మిమ్మల్ని ఇటువంటి వాటిలో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టవలసి వస్తే కనుక మీరు ఆలోచన చేయకుండా పెట్టేస్తూ ఉన్నారు. ఇటువంటి పనులు ఇక మీదట చేయకుండా ఉంటేనే మీకు మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే కనుక శత్రువులు ఎక్కడో ఉన్నారో మీరు గమనించుకోలేకపోతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్నవారిలో మంచిగా నమ్మించి మిమ్మల్ని మోసగించేవారు చుట్టూనే ఉన్నారు. ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ షూరిటీ సంతకాలు చేయవలసి వస్తే కనుక 1కి 10 సార్లు ఆలోచించి ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, గతంలో తనకి మీకున్న బంధుత్వాన్ని బట్టి, బంధాన్ని బట్టి మీరైతే ముందుకు వెళ్లడం మంచిది. అలాగే ఆర్థిక పరంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఎక్కడా కూడా ఇరుక్కోకుండా మీరైతే జాగ్రత్తగా ఉండడం ద్వారా మీరు నష్టాలని కొని తెచ్చుకోకుండా ఉండిన వారవుతారు. అలాగే అనుభవజ్ఞుల సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మీకైతే మేలుకరం. 3 ద్రోహులు మీపైన 3 నిందలనైతే వేస్తానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగాను, అలాగే వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, లేదంటే ఇరుగు పొరుగులో కానీ, బంధుత్వాల్లో కానీ మీ మీద లేనిపోని అభాండాలను, నిందలను, మీరు చేయని పనులను చేసినట్లు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ క్షణమైనా ఇలా చేయవచ్చు కాబట్టి మీరైతే అప్రమత్తంగా ఉండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చక్కటి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా మీ గ్రహస్థితి మార్చబడుతుంది. అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు ఏర్పడతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.